భారత్ అమెరికాకు సంబంధించినటువంటి ఒప్పందం కుదిరితే ఈ ఒప్పందంలో మేజర్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, ఇందాక నరసింహమూర్తి గారు కూడా రైజ్ చేశారు ఆ పాయింట్ ని, ఏంటంటే కార్న్ వాళ్ళ దగ్గర ఎక్కువగా పండుతున్నటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి వాటిని వాళ్ళు భారత్ పైన డంప్ చేయడానికి ఇష్టపడతారు. ఒకటి. రెండు, జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ ఏవైతే అగ్రో ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని భారతదేశం పైన డంప్ చేయడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మోదీ గారు చాలా రోజుల నుంచి ఆపుతూ వచ్చారు ఈ డీల్ ని. బట్ ఇప్పుడు మరి డీల్ కుదిరింది అనంటే వాటిని వదిలేస్తారా, ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి మన దగ్గర డంప్ చేస్తారా? ఈ ప్రశ్న అందరూ రైజ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి జలపతిరావు గారు? సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. మీకు మీ శ్రోతలందరికీ నమస్కారం సార్. ఈ మధ్య అంటే నిన్న బడ్జెట్ లో కూడా చాలా మంది వ్యవసాయానికి పెద్దగా అంటే అలొకేషన్స్ లేవు అన్నటువంటి రకాలుగా చాలా మంది రకరకాలుగా అంటుంటారు. కానీ ఇప్పుడు అమెరికాకున్న మనకున్నటువంటి వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా భారతదేశం నుంచి ఎగుమతి ఎక్కువ అవుతాయి, మనం తీసుకునే దిగుమతి చాలా తక్కువ. కాబట్టి ఎగుమతులలో మనకు మంచి అవకాశాలు ఏమొస్తున్నాయంటే ఇప్పుడు మనం ఎక్కువ మెరైన్ ప్రొడక్ట్స్, బాగా డైరీ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, కొన్ని రకాల ఫ్రూట్స్. కాబట్టి దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ పంటలకు మనం వేరే దేశానికి, ముఖ్యంగా అమెరికా లాంటి దేశానికి అమ్మగలిగినట్టయితే ఈ వాణిజ్య ఒప్పందంలో వచ్చినటువంటి సరళీకరణ కానీ తక్కువ ఉంటుంది. వ్యాపారస్తులకు కొద్ది లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు లాభసాటిగా ఉన్నప్పుడు రైతులకు, పండించేటువంటి రైతులకు కూడా లాభం వీళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు ప్రభుత్వ వ్యవసాయ రంగానికి ఈ రంగంలో ముఖ్యంగా ఈ అంశాల మీద ఇచ్చినటువంటి ప్రాధాన్యత దృష్ట్యా తప్పనిసరిగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. దాంట్లో బహుశా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మెరైన్ అంటే ఫిషరీకి సంబంధించినటువంటి మార్పులకు దానికి ఇస్తున్న ప్రాధాన్యత తీసుకుంటే ఎగుమతులు కూడా అమెరికాకు మనకు ఎక్కువగా డైరీ అండ్ ఫిషరీసే. కాబట్టి బహుశా భారతదేశం బడ్జెట్ లో మనం కూడా ఈ రెండు అంశాలు ఒక కీలకమైనటువంటి వాణిజ్యంలో ఉన్నాయి. కాబట్టి భారతదేశం వీటి మీద ప్రాధాన్యత ఇచ్చి ఎగుమతులు పెంచాలి, ఎగుమతుల మీద ఆధారపడేటువంటి అందరికీ లాభం ఉండాలన్నటువంటి అంశం మీద మనం ఆలోచించుకోవచ్చు. రెండవది, చాలా మంది మీరు అన్నట్టుగా మొదటి నుంచి అందరికి ఉన్నటువంటి భయం ఏంటంటే ఈ జన్ను మార్పిడి చేసినటువంటి పంటలు, ముఖ్యంగా అమెరికా దగ్గర ఎక్కువ నిల్వలు ఉన్నాయి, మొక్కజొన్న కావచ్చు, సోయా చిక్కుడు కావచ్చు, ఇవన్నీ భారతదేశానికి తప్పనిసరిగా అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అంటే డీల్లో, వ్యాపారంలో మీరు ఇది కొంటేనే మీరు ఇది కొంటాము అన్నటువంటి ఒక లింకులు పెడతారన్నటువంటి చాలా మంది అనుకుంటున్నారు. సర్వసాధారణంగా జరుగుతుంటది. ఒక వస్తువు మీకు కొన్నప్పుడు ఇంకో వస్తువు మీద కొనాలి అన్నటువంటి ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. కానీ భారతదేశం ఇంతకుముందు మీరు అన్నట్టుగా మేము ఒక వ్యక్తిగతంగా అంటే శాస్త్రవేత్తగా కంటే రైతు సంఘాలతో పనిచేసినప్పుడు రైతు సంఘాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్నటువంటి ఎన్జిఓలు కానీ రైతు సంఘాలు కానీ జన్యు మార్పిడి పంటల ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో భారతదేశానికి అనుమతించొద్దు, ఇవి మనకు చాలా ఆహారం సంబంధించినవి కాబట్టి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నది ఓ దృఢ నిశ్చయంతో ఉన్నారు. బహుశా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుందని అనుకుంటాను. ఈ ప్రభుత్వం కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో కూడా కొన్ని రకాలైనటువంటి జన్యు మార్పుడు పంటల మీద చాలా వ్యతిరేకత వచ్చింది మన భారతదేశ పౌరుల నుంచి, సంఘాల నుంచి. కాబట్టి ఇప్పటికి కూడా తప్పనిసరిగా భారతదేశం ఈ జన్యు మార్పుడు పంటల ఉత్పత్తులను, అది మొక్కజొన్న కావచ్చు, సోయా చిక్కుడు కావచ్చు, అనుమతించవు. రెండోది సాయి గారు, ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకు మొక్కజొన్న పెద్దగా అవసరం లేదు. భారతదేశంలో మొక్కజొన్న మనకు ఎక్కువగా పౌల్ట్రీగా వాడుతుంటాము కాబట్టి అది లేదు. ఇంతకుముందు అన్నట్టుగా ఇథనాలు ఇలాంటివి చేయాలన్నట్టయితే దిగుమతి చేసుకున్న దాని మీద మనం ఇథనాలు తయారు చేసి పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా వాడేటువంటి అవకాశాలు కూడా తక్కువే. కాబట్టి ఈ జన్యు మార్పిడి పంటలు, విత్తనాలు అంటే ఉత్పత్తులు మాత్రం భారతదేశానికి వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంటే కొంచెం సరళీకరించినటువంటి తారీఫ్లను చూసినట్టయితే తప్పనిసరిగా వ్యవసాయ రంగ ఉత్పత్తులు అమెరికాకు కానీ అంటే ఇతర దేశాలతో పాటు అమెరికాకు కూడా ఎక్కువగా ఎగుమతి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపార సంబంధాలు అమెరికాతో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన ఉత్పత్తులు తప్పనిసరిగా ఎగుమతి అవుతాయి. ఇది తప్పనిసరిగా వ్యవసాయ రంగానికి, ఈ రంగం మీద ఈ ఉత్పత్తులు తయారు చేసేటువంటి వాళ్లకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. సార్ జలపతిరావు గారు, మీరు విశేష అనుభవం ఉంది దీంట్లో కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం బీటీ విత్తనాలు, ఈ బీటీకి సంబంధించిన బీటీ వంకాయ ఆ టైంలో మనం చాలా ఎక్కువ వివాదాస్పదమైంది. సో అవన్నీ మన దగ్గరకు వచ్చాయి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా. ఈవెన్ ఈ పెస్టిసైడ్స్ కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా యుఎస్ చాలా వరకు మన మీద, అమెరికా కానీ కొన్ని దేశాలు మన మీద రుద్దాయి.
సో ఇప్పుడు వాళ్ళ దగ్గర కాటన్ ఎక్కువగా పండుతుందని అంటున్నాము, కార్న్ గురించి మాట్లాడుతున్నాము. మేజర్ నా క్వశ్చన్ ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్లు చాలా కీలకం అవుతాయి ఇట్లాంటి నిర్ణయాలు చేసేటప్పుడు కదా. సో అమెరికాలో కూడా ఇప్పుడు మాగా ఓటర్ బేస్ అని అంటున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడో ఆ మాగా ఓటర్ బేస్ లో ఉన్న కీలకమైనటువంటి శక్తులు ఎవరు ఉన్నారంటే ముఖ్యంగా అగ్రికల్చర్ కి సంబంధించిన వాళ్ళు, అక్కడ వ్యవసాయాన్ని ఫార్మ్స్ చేస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. సో ఆ లోకల్ నేటివ్స్ వాళ్ళని ఆయన ఓటర్ బేస్ ని పరిరక్షించుకోవడం కోసమే ట్రంప్ ఇంతగా ప్రయత్నం చేస్తున్నారని మనం వింటున్నాం. సో అమెరికన్ ఇంట్రెస్ట్లు, అందులోనూ పొలిటికల్ ఇంట్రెస్ట్లు వర్సెస్ భారతదేశంలోని పొలిటికల్ ఇంట్రెస్ట్లు, ఈ రెండిటికి మధ్య మనం ఎక్కడున్నాం, మనం ఎంత మేర మనం పుష్ చేయగలము, ఎంత మేర మనము ప్రెషర్ ని తీసుకోగలము, ఎంత మేర మనం ఆపగలము, పొలిటికల్ ప్రెషర్ పాత్ర ఏంటి? ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి పంటల విధానం చూసినట్టయితే ఎక్కడ మొక్కజొన్న సోయా చిక్కుడు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకు విస్తీర్ణం ఎక్కువ ఉంది, సాగు చేసే రైతులు తక్కువ కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సోయా చిక్కుడు చాలా ప్రాంతాల్లో ఒకటైతే, కొన్ని ఫీనిక్స్ కానీ కొన్ని రాష్ట్రాలలో పత్తి కాటన్ కూడా ఒక చాలా ప్రధానమైనటువంటి పంట. కాబట్టి ఈ మూడు ఉత్పత్తులు వాళ్ళు వాడుకునే అవకాశం తక్కువ ఉంటది కాబట్టి వేరే దేశాలకు ఎగుమతి చేయక తప్పదు వాళ్ళు. ఎందుకంటే ఈ పంటల సాగుకు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు, అక్కడ ఉన్న రైతాంగం, అక్కడ ఉన్న మెషినరీ అన్ని సులభంగా అలవాటు పడ్డ పంటలు కాబట్టి వాళ్ళు ఈ పంటల నుంచి వేరే పంటల వైపుకు వెళ్లే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో తప్పనిసరిగా సాగు చేస్తూనే ఉంటారు, ఉత్పత్తులు వస్తాయి. కాబట్టి ఆ ఉత్పత్తులను ఏదో విధంగా వేరే దేశాలకు పంపేటువంటి ప్రయత్నం ఆ దేశం మీద, అమెరికా మీద, ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఈ ప్రెషర్ని తట్టుకోవాలంటే ఆ ఉత్పత్తులు వేరే దేశాలకు ఎగుమతి రూపంలో పంపక తప్పదు. కాబట్టి పంపినప్పుడు మనకు ఇంతకుముందు మీరన్నట్టుగా పత్తి మన దగ్గర రా కాటన్ వస్తుంది, వాళ్ళ దగ్గర రా కాటన్ ఉంటుంది, మన దగ్గర ఫైన్ కాటన్ ఉంటుంది. సో ఈ మధ్య టెక్స్టైల్ ఇండస్ట్రీలో వచ్చినటువంటి రకరకాల మార్పులను చూసినట్టయితే రా కాటన్ కూడా కొన్ని రకాల వస్తువులు, ముఖ్యంగా జీన్స్ ఇలాంటి అన్ని తయారు చేయడానికి, ఎందుకంటే మన దగ్గర టెక్స్టైల్ రంగం చాలా గట్టిగా ఉంది కాబట్టి రా కాటన్ వచ్చినా మనకి ఏం ప్రాబ్లం లేదు. అక్కడ కొద్దిగా జన్మార్పు చాలా ప్రాంతాల్లో ఉంది, కానీ కాటన్ కాబట్టి అంటే ఫుడ్ కాదు కాబట్టి మనం కాటన్ అనుమతిస్తున్నాం. మన దగ్గర కూడా మీరు అన్నట్టుగా కాటన్ కూడా బీటీకి అప్పుడు ప్రభుత్వం ఒప్పుకున్నది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అది కంటిన్యూ చేయక తప్పట్లేదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆచరణ కానీ పాలసీ విధానం ఏంటంటే ఆహార పంటలలో జన్యు మార్పిడి పంటల యొక్క ప్రవేశం కానీ సాగు కానీ ఆపాలి, నిషేధించడం అని కాదు కానీ ఆపాలి, దీనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనలతోటి ఇంతకుముందు అన్నట్టుగా వంకాయలు వచ్చినప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో నిరసనలు ఏర్పడ్డాయి రైతు సంఘాలతోటి. తర్వాత మొన్న ఈ మధ్య ఆవాల్లో కూడా మన దేశీయంగా కొన్ని యూనివర్సిటీస్ వేరే వాళ్ళతో కలిపి చేసినప్పుడు దాంట్లో కొన్ని అంటే లక్షణాలు కానీ కొన్ని పద్ధతులు బాగాలేవని ఆపటం కూడా జరిగింది. కాబట్టి భారతదేశం యొక్క విధానం ఏంటంటే అంటే జన్యు మార్పిడి పంటలకు ఎట్టి పరిస్థితులలో ఆహారంలో మాత్రం ఇది అలో చేయమన్నది ఒకటి ఉన్నది. కాటన్ లో అప్పుడున్న పరిస్థితులలో చాలా రకాల పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి అప్పుడున్నటువంటి 2002లో 2003లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్ట్యా ఒక పత్తిలో మాత్రం కాటన్ లో మాత్రమే జన్యు మార్పిడి పంటలకు అనుమతించక తప్పలేదు అనుకుంటాను, అది కంటిన్యూ అవుతున్నది. కానీ కాటన్ ఆయిల్ కొంత వాడుతుంటాం కానీ బట్ పెద్దగా ఈ మొక్కజొన్న కానీ సోయా చిక్కుడు కానీ ఆవాలు కానీ ఈ ఆహార పంటల్లాగా అది పెద్దగా ప్రభావం ఇంతవరకు మన మీద చూపెట్టలేదు. కానీ భారతదేశం యొక్క పరిస్థితి తప్పనిసరిగా అమెరికా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఎలాంటి ఆంక్షలు పెట్టినా మొక్కజొన్న కానీ సోయా చిక్కుడు కానీ ఇలాంటి జన్యు మార్పిడి పంటల యొక్క అంటే ఆహార పంటల ఉత్పత్తులను భారతదేశంలోకి తీసుకురావడానికి అవకాశం లేదు. మొక్కజొన్న వస్తే మళ్ళీ కోళ్ళ పరిశ్రమకి వేయాలి, కోళ్ళ పరిశ్రమ నుంచి మనుషులకు అందరికి వస్తాయి. తర్వాత సోయా చిక్కుడు కూడా మొత్తం ఆహార పంటల్లోకే వచ్చేటువంటి కాబట్టి ఎట్టి పరిస్థితులలో భారతదేశం ఒప్పుకోదు. ఇది బహుశా మీరు అన్నట్టుగా అమెరికా యొక్క ప్రధాన ఉద్దేశం ఆహార వ్యవసాయం, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వస్తే ఈ రెండు పంటలను కొనాలన్నటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది. అంటే ఆ ఒత్తిడిని భారతదేశం తట్టుకునే అవకాశం ఉంది, తట్టుకుంటుందని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జలపతిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఓవరాల్ గా బ్రహ్మనాయుడు గారు బేసికల్లీ వారు చెప్పినా గానీ ఇందాక ఆర్థిక నిపుణులు నరసింహమూర్తి గారు చెప్పినా గానీ మనం ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ మనం తీసుకుంటాం. స్టాక్ మార్కెట్స్